సంఘముగా ప్రార్థన చేస్తే కుంటోళ్ళు లేచి నడుగుతారా? సంఘముగా ప్రార్థన చేస్తే రుణభారాలు తీరిపోతాయి. సంఘముగా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోతుంది. సంఘంగా ప్రార్థన చేస్తే వర్షాలు వచ్చేస్తాయి. సంఘంగా ప్రార్థన చేస్తే చచ్చిపోయిన సైతము తిరిగి లేపబడతారా? హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి దేవుడు శక్తిని ఇచ్చేశాడు. సంఘానికి ఒక మాదిరి చూపించి వెళ్ళాడు. నేను చేసిన పనులు మీరు కూడా చేయగలరు. అందుకోసం ఆయన అద్భుతాలు చేశాడు. సంఘానికి మాట చెప్తున్నాడు, మీరు అద్భుతాలు చేస్తున్నారు కదా, నేను అద్భుతాలు చేస్తున్నాను కనుక మీరు కూడా ఎక్కడ ఆగిపోవద్దంటే చెప్పట్లేదా? అద్భుతాల దగ్గర ఆగిపోవద్దు. అద్భుతాలు చూసి మీరు ఏం నేర్చుకోవాలంటే ఆయన నిజమైన దేవుడై ఉన్నాడనియో, ఆయన రక్షకుడై ఉన్నాడనియో, ఆయన నా పాపముల కొరకు మరణించాడనియో, ఆయన ద్వారా నేను పరలోక రాజ్యము చేరగలననియో మనం ఏం చేయాలి? నమ్మి విశ్వసించాలి. మీకు మంచి మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మాట ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే ఒక విశ్వాసిని మనం జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, ఆ విశ్వాసి దేవుణ్ణి, యేసును నిజమైన దేవునిగా అంగీకరిస్తే ఆ నిజమైన దేవునికి అంగీకరించినటువంటి ఆ వ్యక్తి వాని కోరికలు తీరకపోయినా, వారి ఆశలు నెరవేరకపోయినా దేవుణ్ణి ఎప్పటికీ ఎన్నటికీ విడిచిపెట్టరు. హలో, నన్ను ఈ మాట చెప్తా ఉన్నాను, మీకు అర్థమయ్యేటట్టు మాట చెప్తాను. ప్రస్తుతం చాలామంది గర్వాపసి అయిపోతున్నారు. గర్వాపసి అంటేనే మనకు తెలియదు. గర్వాపసి అంటే ఏంటంటే, ఎవరైనా హైందవ్యంలో నుంచి క్రైస్తవ్యంలోనికి మారారనుకోండి. హైందవ్యంలోనికి క్రైస్తవ్యంలోనికి మారిన వారు ఎవరైనా సరే ఒకవేళ మరలా తిరిగి హైందవ్యంలోనికి వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నారన్నమాట. హిందువులు, రండి మళ్ళీ మా మతంలోకి వచ్చేయండి, మళ్ళీ మీ పుట్టింటికి వచ్చేయండి, మీ ఇంటికి వచ్చేయండి, తప్పూరు కుమారులాగా వచ్చేయండి అంటున్నారు. అలా ఒకవేళ ఎవరైనా మారిపోతే అది గర్వాపసి అంటారు. దానికోసం వీళ్ళు లెక్కలు చెప్తున్నారు. ఇగో ఈ నెల 1,00,000 మంది మారిపోయారు, పోయిన నెల 2,00,000 మంది మారిపోయారు. అదంతా ఉట్టిదే, అంత సీన్ లేదు. ఎందుకు లేదని చెప్పనా? నమ్మిన వారిలో గర్వాపసి అయ్యే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు చెప్పిన లెక్క అంతా లేదు. కానీ మొత్తం మీద గర్వాపసి అవుతున్నారు కొంతమంది అక్కడక్కడ. ఈ గర్వాపసి అయ్యే వాళ్ళు ఎవరో తెలుసా? స్వస్థతల దగ్గర, అద్భుతాల దగ్గర ఆగిపోయినాడు. ఈ స్వస్థతల కోసం, అద్భుతాల కోసం వచ్చిన తర్వాత దేవుడు ఆ స్వస్థతలు చేయకపోతే, ఆ స్వస్థతలు కొనసాగించకపోతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుడు లేడు, దెయ్యం లేదు, ఏ బాబు లేడు. ఉదాహరణ చూపించాను. కడుపు నొప్పి కోసం అని దేవుని దగ్గరికి వచ్చాం. కడుపు నొప్పి తగ్గింది. మళ్ళీ బయటికి వెళ్ళి దరిద్రం అంతా తిన్నాం, మళ్ళీ కడుపు నొప్పి వచ్చింది. అంతే కదా, దరిద్రం అంతా తింటే కడుపు నొప్పి వచ్చింది. మరి కడుపు నొప్పి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఏమంటావంటే, మొన్న ప్రార్థనకి వెళ్ళాను, బాగు చేసాడు దేవుడు, అప్పుడు అలాగ అనిపించింది అంతే, నాకు మళ్ళీ వచ్చేసింది కడుపు నొప్పి. బాబు నన్ను ఏం బాగు చేయలేదు. అద్భుతాలు వాడిని చేస్తాడు. ఆయన ఒక అద్భుతం చేసి ఏం చేస్తాడు తెలుసా? నిన్ను స్థిరపరచడానికి ప్రయత్నం చేస్తాడు, నువ్వు స్థిరపడాలని కోరుకుంటాడు. కానీ మనం ఏం చేస్తాం? పదే నా జీవితంలో మేలు జరగాలి, కీడులు పోవాలి, మేలు జరగాలని ఆశపడుతూనే ఉంటాము తప్ప అసలు దేవుడు మన ఉద్దేశంలో, దేవుని ఉద్దేశంలో మనం ఎక్కడి వరకు వెళ్ళాలనుకుంటున్నాం అక్కడ వరకు వెళ్ళలేకపోతున్నాం. మీకు మంచి ఉదాహరణ చెప్తాను. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా సరే, అమ్మ నువ్వు యేసుబాబుని ఎందుకు నమ్ముకున్నావు అని అడిగాడు అనుకోండి, మీ సమాధానం ఏంటి చెప్పండి? ఇప్పుడు మీ సమాధానం ఏంటి చెప్పండి అనుకోండి. మీరు నా కడుపు నొప్పి తగ్గితే యేసుబాబుని నమ్ముకుందాం అనుకున్నాను ఒకడు. ఇంకొకడు ఏంటంటే, నా కొడుకు పెళ్ళి అవుతే బాప్తిసం పొందేద్దాం అనుకున్నాడు ఒకడు. ఇంకొకడు అంటాడు, నా కళ్ళు బాగుపడితే పొందేదామని అంటాడు ఒకడు. ఇంకొకడు అంటాడు, నా మనవరాలకు పెళ్ళి అవుతే. ఒక్కొక్కడు ఒక్కొక్క ఆశలు, ఒక్కొక్కడు ఒక్కొక్క కోరికలు. అయ్యా నువ్వు ఎందుకు బాప్తిసం పొందావు అంటే ఒక్కడు ఎక్కడో ఉంటారు ఉండకుండా ఉండరు. ఏం చెప్పాలా? నువ్వు ఎందుకు బాప్తిసం పొందారు చెప్పండి మీరు? మేము క్వశ్చన్ వేస్తాను. స్వస్థతల కోసం చేసే నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ లేరా? రైట్. స్వస్థత కలిగితే దేవుని నమ్ముకున్నారు. ఇప్పుడు స్వస్థత కలగకపోతే దేవుని విడిపెట్టే వాళ్ళు ఎంతమంది ఇక్కడ? ఆడపిల్లలు పుడుతున్నారు, మగపిల్లలు పుడతలేదు. మగపిల్లలు పుడితేనే ప్రార్థనకు వస్తారు, పుట్టకపోతే రాననుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ?
అలా నాకు పిల్లలు పుడతలేదు, పిల్లలు పుడితేనే ప్రార్థనకు వస్తాను, పిల్లలు పుడితేనే వస్తాను, పిల్లలు పుట్టకపోతే ఇంక రానా అనుకున్నాడు ఎవడో ఉన్నాడా? మీకు విషయం చెప్తాను. స్వస్థతలు జరిగినా జరగకపోయినా, మేలు జరిగినా జరగకపోయినా, అద్భుతాలు జరిగినా జరగకపోయినా, నేను యేసయ్యను రక్షకునిగా అంగీకరించాను. ఆయన కోసమే నా జీవితకాలం అంతా బ్రతుకుతాను. ఇది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగా? మేలు జరిగిన, మేలు అనుభవించిన, నేను అనుకున్నది జరిగినా జరగకపోయినా నా యేసయ్యను వెంబడించాను, నా యేసయ్యను రక్షకునిగా అంగీకరించాను. నా ప్రాణం పోయిన యేసయ్యను విడిచిపెట్టాను. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీకు మంచి మాట చెప్తాను. 1999 సంవత్సరం జనవరి 23వ తారీఖున ఒరిస్సా రాష్ట్రంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. గ్రహాం స్టైన్స్ అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఈయన ఆస్ట్రేలియా నుండి మన భారతదేశానికి వచ్చి కుష్ఠవ్యాధిగ్రస్తుల మధ్యలో పరిచర్య చేస్తున్నాడు. ఆయనకి 2 పిల్లలు, ఒక భార్య ఉంది. పరిచర్య చేస్తున్న కాలంలో ఒకరోజు ఆ పరిచర్య ముగించుకొని తిరిగి వారి ఇంటికి వెళ్ళడం మానేసి అదే స్థలంలో వారు ఉండిపోయారు. అయితే పాస్టర్ గారు ప్రార్థన పెట్టించుకున్న వారి ఇంట్లో ఉండిపోయింది ఆవిడ. పాస్టర్ గారు 2 పిల్లలు వాళ్ళు తీసుకొచ్చినటువంటి వ్యాన్లో పడుకున్నారు. వారు వ్యాన్లో పడుకున్నారు, బాగానే ఉంది. కాసేపు అయ్యేసరికి, అర్ధరాత్రి అయ్యేసరికి కొంతమంది దుండగులు వచ్చి ఆ వ్యాన్ మీద పెట్రోల్ పోసి అంటించేశారు, కిరాతకంగా చంపేశారు. తన భార్య, నేను దేవుడి పని చేస్తున్నాను, దేవుని పని కొరకు కష్టపడుతూ ఉన్నాము, నా భర్త నా యేసయ్య కాపాడలేదా, నేను సేవ లేదు, దేవుడు లేడని వదిలిపెట్టేసిందా? చేపట్లేదు, మీరు విడిచిపెట్టలేదా? తన భర్త అగ్నిలో నుంచి కాపాడబడలేకపోయినా ఆమె దేవుని పని మానలేదా? ఇంకో విషయం చెప్తే, కొన్నాళ్ళకి ఆ దుండగులు ఎవరో దొరికారు, మరణశిక్ష విధించారు. అయితే గ్లాడిన్ అనేటువంటి ఆమె, ఆ యొక్క పాస్టర్ గారి యొక్క భార్య గ్లాడిన్, ఒక లేఖ రాసేదట. నా భర్తని పోగొట్టుకున్నాను, నా భార్య, నా బిడ్డల్ని పోగొట్టుకున్నాను, నా యేసయ్య నాకు నేర్పినటువంటి పాఠము క్షమాబుద్ధి. నా బిడ్డలను చంపిన వారిని నేను మరణము పొందాలని ఆశపడలేదు, వారికి మరణశిక్షను నేను క్షమాభిక్ష పెడుతున్నానని గవర్నమెంట్కి ఒక లేఖ రాసిస్తే ప్రభుత్వం మరణశిక్ష నుండి జీవిత ఖైదుకు మార్చింది వాళ్ళని. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందన్నమాట. ఆఖరుకి తన భర్తను, తన బిడ్డలను చంపిన వారిని క్షమించేటువంటి మనస్సులోనికి ఆమె వచ్చేసింది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఈరోజు తన బిడ్డలను కాపాడలేదు దేవుడు, తన భర్తను కాపాడలేదు దేవుడు, స్టిల్ ఆమె యేసయ్యను వదలలేదు. నమ్మిలో దేవునికి స్తోత్రం చెప్పాడు. ఎందుకో తెలుసా? ఆమె డబ్బుల కోసం పరిచర్యలోకి రాలేదా, స్వస్థతల కోసం పరిచర్యలోకి రాలేదు, ఖ్యాతి కోసం పరిచర్యలోకి రాలేదా. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. ఆది అపోస్తుల కాలంలో దేవుని పరిచర్య చేసేటప్పుడు, దేవుని పని చేసేటప్పుడు, సంఘాలు విస్తరింపబడుతున్నప్పుడు సంఘానికి వ్యతిరేకంగా కూడా చాలా పనులు జరుగుతుండే. సంఘాన్ని ఒక చోట కూడుకొనిచ్చేవారు కాదు, ఆరాధన చేసుకొనిచ్చేవారు కాదు, ప్రార్థన చేసుకొనిచ్చేవారు కాదు, ప్రార్థనకి వెళ్ళనిచ్చేవారు కాదు, ఆరాధన చూడనిచ్చేవారు కాదు, పాటలు పాడనిచ్చేవారు కాదు. ఎవరైనా క్రైస్తవులు ఉంటే వెంటనే వారిని భయంకరంగా చంపేసేవారు. నా దగ్గర ఒక పుస్తకం ఉంది, హతసాక్షులు అనే పుస్తకం. ఆ పుస్తకంలో ఎలాంటి శిక్షలు వేసి వాళ్ళు చంపారో చాలా చాలా స్పష్టంగా రాశారు వాళ్ళు. దేవుని చిత్తమైతే కొన్ని మీకు జ్ఞాపకం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అందులో రాసినటువంటి ఒక చిన్న యథార్థ సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక యథార్థ సంఘటన జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఒక కుటుంబాన్ని పట్టుకున్నారట. ఒక కుటుంబాన్ని పట్టుకుని వీధిలోకి తీసుకెళ్ళారు. రైట్, యేసు దేవుడని ఒప్పుకుని మీరున్నారు, ఇప్పుడు యేసయ్యను విడిచిపెడితే మీరు బతుకుతారు, లేకపోతే చంపేస్తా ఉన్నారట. వీళ్ళంటున్నారట, మమ్మల్ని చంపినా మేము యేసును విడిచిపెట్టాం. హలో, మమ్మల్ని చంపినా యేసయ్యను విడిచిపెట్టాం.
ఎందుకు విడిచిపెట్టరయ్యా అంటే, మేము అద్భుతాల కోసం ఏసే దగ్గరికి వెళ్ళలేదు, సూచక్రియల కోసం ఏసే దగ్గరికి వెళ్ళలేదు. ఆయన దేవుడు గనుక, ఆయన ఒక్కడే దేవుడు గనుక ఆయనను అంగీకరించి యేసును వెంబడించామన్నారట. దేవునికి స్తోత్రం. మీకు మంచి మాట చెప్పనా, ఈ సందర్భంలో ఒక విషయం చెప్తారు. చాలామంది ప్రబుద్ధులు ఉన్నారు చూడు, చాలామంది తెలివైన మహాజ్ఞానులు. ఎంత జ్ఞానులు అంటే వాళ్ళు చెప్పే వేసే క్వశ్చన్ చెప్తాను చూడండి. యేసు ప్రభుల వారి శిష్యులు వారి జీవితకాలంలో ఎప్పుడైనా సరే యేసు ప్రభుల వారు క్రిస్మస్ చేశారా? మరి అపోస్తులే చేయలేదు, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నారు. యేసు ప్రభుల వారి శిష్యులు ఎప్పుడైనా సరే యేసు వారి పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుని పండగ చేశారా? నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఈ ప్రశ్న తెలివైన వాళ్ళు, ఈ జ్ఞానవంతులు, వారి జ్ఞానానికి దండయ్య. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానంతో వీళ్ళు కళ్ళు మూసిపోయాయి. ఏం కళ్ళు మూసిపోయి తెలుసా? అసలు ప్రార్థన ఎట్టుకోవటానికి దిక్కులేదు రే బాబు అంటే పండగ ఎక్కడ చేస్తారంటే అలా అర్థమవుతుందా మీకు? ఆది అపోస్తుల కాలంలో ప్రార్థన పెట్టుకోవడానికి ఒక చోట కూడి గట్టిగా పాటలు పాడి ప్రభువును ఆరాధించడానికి దిక్కు లేదు, ఆరాధన చేయడానికి అవకాశం లేదు, పాటలు పాడుకోవడానికి అవకాశం లేదు, నేను క్రైస్తవులను ధైర్యంగా చెప్పుకోవడానికే అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో సంఘం ఉంటే అంటే వీడికంటే ఏం చేయాలంట చెప్పట్లేదు. ఈ మహాజ్ఞాని కంటే ఏం చేయట్లేదు, ఇలా పండగ చేయట్లేదు. వాళ్ళు ఎందుకు చేయలేదు పండగ? ఈ మహాజ్ఞాని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ప్రార్థించుకోవడమే గొప్పతనం రా బాబా అంటే. అలాంటి సందర్భంలో ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి వీధిలో నిలబెట్టి మీరు యేసయ్యను వదిలిపెడితే మేము మిమ్మల్ని వదిలిపెడతామంటున్నారు. అప్పుడు అలా అంటున్నారు, మేము చచ్చినా యేసయ్యను విడిచిపెట్టాం. అందులోంచి ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి తల్లి ఒడిలో ఉన్నటువంటి బిడ్డను లాక్కోవడానికి జుట్టు పట్టుకుని లాగుతున్నాడట. ఎప్పుడైతే జుట్టు పట్టుకుని లాగాడో, బలంగా లాగాడేమో కోపం మీద, ఆ యొక్క చిన్నపిల్లడు యొక్క జుట్టు ఈ చర్మముతో పాటు ఊడొచ్చేసేదట. చర్మంతో పాటు ఊడొచ్చేస్తే తలలో నుంచి రక్తం కారుతా ఉంది. అమ్మా అని ఏడుస్తున్నాడట. వాళ్ళ తల్లి అందట, నాయన ఒక 2 నిమిషాలు ఓపిక పెట్టు. ఈ 2 నిమిషాలు అయిపోయాక ఏ తల మీద నుంచి అయితే నీ రక్తం కారుతుందో అదే తల మీద ప్రభువు నీ కోసం జీవకిరీటాన్ని పెట్టబోతున్నాడు అందట. చెప్పకూడదామా? సాధ్య సంఘంలో కూర్చున్నా. హల్లెలూయా. ఎలాగట? మన యేసయ్య అద్భుతం చేస్తాడయ్యా, మన దేవుడు ఇప్పుడు అద్భుతం చేస్తాడు, యేసయ్య వచ్చి వీళ్ళందరినీ చంపేస్తాడు అందా. చెప్పట్లేదు మీరైతే ఏమంటారు? యేసుబాబు వచ్చి ఇప్పుడు నేను చంపేతేనే మేము యేసుబాబుని నమ్ముకుంటాం, లేకపోతే నమ్ముకో. నాకు పిల్లలు ఇస్తే దేవుని నమ్ముకుంటాం, లేకపోతే రాని ప్రార్థనకు అంతే. అదే నాకు కడుపు రేపు తగ్గితేనే ప్రార్థనకు వస్తాను, రాకపోతే రానా. నువ్వు రాకపోతే యేసుబాబుకి ఏదో ఉలికిపోతున్నట్టు పాపం, నువ్వు రాకపోతే యేసుబాబు బాధపడిపోతున్నట్టు కదండి. మీకు విషయం చెప్పనా, మీరు రావాలని ఆయన కోరుకుంటున్నాడు తప్ప మీరు మానేసి ఇంటికాడ కూర్చోవాలని ఆయన కోరుకోవట్లేదు. మీరు అంతకే మొండికి ఇచ్చి ఇంటికాడ కూర్చుంటే ఆయన బాధపడేది ఏమీ లేదు. ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం త్యాగం చేశాడు. ఆయన ఉచితంగా నీకు రక్షణ ఇవ్వడానికి, పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. తీసుకుంటామో తీసుకోకపోవడం ఎవరిష్టం అండి? చెప్పట్లేదు, మన ఇష్టమే. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన మానేతే ఆయన కంగారు పడిపోయి బాబోయ్ ఈ వ్యక్తి ప్రార్థన మానేస్తుందేమో, అందుకోసం ఇప్పుడు అతనే ఈ మనిషికి ఏం కావాలో ఇచ్చేద్దాం అనుకుంటున్నాడేమో అనుకోడు. అలా కంగారు పడి కూడా ఎవడో ఉన్నాడంటే పాస్టర్ తప్ప ఎవడో కంగారు పడ. హల్లెలూయా. మీరు ప్రార్థన మానేతే కంగారు పడితే మేమే. ప్రార్థన మానేతే పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా ఎందుకు మానేసావు ప్రార్థన, నువ్వు మానకూడదమ్మా ప్రార్థన, నువ్వు నాదేం తప్పుంటే క్షమించమ్మా, ప్రార్థన మానకోవచ్చే అని మేము అడుగుతాం. కారణం ఏంటో తెలుసా? మా బాధ కూడా ఏదో మీరు వచ్చేయాలను మీరు ఓడపొడిచేస్తారని కాదా. ఒకరోజు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క సింహాసనం ఎదుట మేము నిలబడిన తర్వాత, దేవుని సింహాసనం ఎదుట నిలబడిన తర్వాత ప్రభువు నన్ను అడుగుతాడు, ఇదిగో తప్పిపోయిన గొర్రె దగ్గరికి వెళ్ళావా? అర్థం అవట్లేదు. తప్పిపోయిన గొర్రె దగ్గరికి వెళ్ళావా? దారి తప్పిపోయి పడిపోయిన గొర్రెని ఆదరించావా అని ప్రభు మమ్మల్ని అడుగుతాడేమో అని భయం వేసి వస్తున్నాం తప్ప, లేకపోతే మీరు పోషించకపోతే దేవుడు ఎలా పోషిస్తాడు? చెప్పట్లేదా?
మేము వెళ్తే ఇక పెద్ద గేరా, మేమంటే నేను ఒక్కనే కాదమ్మో, ఎవడైతే వాక్యం వింటున్నాడో వాళ్ళందరికీ చెప్తున్నాను నేను. ఇవాళ వినేవాడు, రేపు వినేవాడు, టీవీలో వినేవాడికి చెప్తున్నానా. నువ్వు రాకపోతే పాస్టర్ గారికి ఒరిగేది లేదు, సేవకుడికి దేవుడికి ఒరిగేది లేదు. నష్టమో లేదా? నష్టమంతా ఎవడికి చెప్పు, చెప్పట్లేదా? అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు ఇచ్చే 10 రూపాయల కోసం 100 రూపాయల కోసం పాస్టర్ గారు వచ్చేసి ఏంటనుకున్నా, మరి నేను మానైతే పాస్టర్ గారు వచ్చి బతివాళ్ళాడు కాబట్టి వచ్చాను. అల్లా నేను రాకపోతే పాస్టర్ గారు బతుకుతాడేంటి? మరి అందులో వచ్చాడు నా దగ్గరికి అనుకుంటున్నాను. నువ్వు నేనేమనుకుంటున్నావు? చెప్పట్లేదా? ఏడ్చావు. నీకోసం కాదు అత్తనేనా, ఎవరి కోసం వచ్చానా? ఓసారి దేవుని ఎదుట నిలబడి చెప్పట్లేదు మీరు, దేవుని ఇక్కడ నిలబడి లెక్కప్పు చెప్పుకోవాలి. ఆ లెక్కప్పు చెప్పుకోవడానికి భయపడి వస్తున్నాను నేను దగ్గరికి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వేమనుకున్నావు? పాటకన్నా కాల్ దగ్గర తీసి తెచ్చుకున్నాను నేను. ఏంటనుకున్నావు మరి? నువ్వు అనుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇవ్వకపోయినా, నువ్వు కానుకలు ఇవ్వకపోయినా దేవుడు మమ్మల్ని ఎలా పోషించాలో చెప్పట్లేదు మీరు. మీరు ఏమనుకుంటారంటే మేము ఇచ్చే 10 రూపాయల కోసం వస్తుందంటే 10 రూపాయలు వారానికి ఒకసారి 10 రూపాయలు అట్టుకొచ్చి తీసుకా చెయ్యి, రేపు ఆదివా వస్తావా పాయికి ప్రార్థనగా, సోమవారం రావా, 7 అది వెళ్ళిపోతా. మా మీద పెత్తనం ఏంటో. దేవునికి స్తోత్రం. నేను ఈ మాట చెప్తున్నాను. ఏలియాను కాకోలంతో పోషించాడు. 20 లక్షల మంది జనాంగాన్ని దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించి పోషించాడు. పూరేలను కురిపించి బండ నుంచి నీరు రప్పించి. స్తోత్రం. మీరెవరు డబ్బులు ఇవ్వకపోయినా రోజు మా గ్రౌండ్లో పూరేలు పడిపోతాయి. మా గ్రౌండ్లోనే. మళ్ళీ దేవునికి స్తోత్రం. దాని కూడా లెక్క ఉందండో. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే నీ విశ్వాసానికి ఆధారం ఏంటి? నువ్వు యేసును నమ్మడానికి గల కారణం ఏంటి? నీకు కలగవలసిన స్వస్థతలా, నీవు ఎదురు చూస్తున్న మేలులా, లేక నువ్వు యేసును రక్షకుడిగా అంగీకరించి ఆయన ఒక్కడే దేవుడని యేసు దగ్గరికి వచ్చావా? ఆయన ఒక్కడే దేవుడని యేసు దగ్గరికి వస్తే శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శోధనలు కలిగిన, వేదనలు కలిగిన ఆయనను విడిచిపెట్టకుండా బ్రతుకుతావు నువ్వు. ఆమేన్. మరణమైన ఆయనను విడిచిపెట్టని క్రైస్తవుడిగా బ్రతుకుతావు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. నన్ను ఈ మాట చెప్పినామంటే కొన్నాళ్ళకి ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాడు. అక్కడ ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాడు. నీ దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావా అని అడుగుతాడు. నువ్వేం చెప్తావు? ఎందుకంటే మీకు ప్రార్థనకి ఎందుకు, మేము వెళ్తే ఎందుకు, వెళ్ళకపోతే మీకు ఎందుకు? పొడి సమాధానం చెప్పకు. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావా లేదా అని అడుగుతాడు. అదే అడుగుతాను. నువ్వెవరో? నేను ఎంఆర్ఓ గారిని అన్నాడు. నువ్వు ప్రార్థనకి వెళ్తే నీ రేషన్ కార్డు తీసేస్తాను అంటాడు. అయ్యి బాబా బతుకుంటే బజ్జీలు తీరన్నా బతుకోవచ్చు కాదు ప్రభా. అసలు మా ఊళ్ళో పాస్టర్ గారు లేడండి. అసలు ప్రార్థన ఏంటో తెలియదండి. చచ్చిపోయేదాకా వెళ్ళిపోతున్నాం మనం ఏకంగానే. యేసుబాబు కోసం చచ్చిపోతాడడం అక్కర్లొద్దు. రేషన్ కార్డు వదులుకునే దాకుంటే చాలు. నువ్వు దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అందుకనే ప్రభు వారు అంటున్నాడు, పిలువబడిన వారు అనేక మంది. దేవునికి స్తోత్రం. ఒక్కరిలో అయినా విశ్వాసం కనుకుంటానా అంటాడు. అందుకోసం యేసుప్రభు వారు ఒక చక్కటి ఉపమానం చెప్పాడు. 10 మంది సిద్ధపడి వచ్చారట, కానీ 5 చెప్పట్లేదు. ఎక్కడికి వెళ్ళారు? పెండ్లి కుమారుని ఎదుర్కోగలిగారు. 10 మంది వచ్చారు, కానీ ఎవరు వెళ్ళారు? హల్లెలూయా. నేను అంటున్నాను, ఈ 10 మందిలో ఏ 5 నువ్వు ఉన్నావు అంటాను నేను. ఏ 5 ఉన్నావు? విడవబడిన 5 ఉంటావా?
పెండ్లి కుమారుడితో పాటు వెళ్ళగలిగిన హల్లెలూయా. నీ విశ్వాసం, అసలు నీ నమ్మకం, నీ విశ్వాసం, నీ భక్తి దేన్ని ఆధారం చేసుకుని ఉంది? స్వస్థతలను ఆధారం చేసుకుని ఉందా? అద్భుతాలను ఆధారం చేసుకుని ఉందా? ఆయన నిజమైన దేవునికి అంగీకరించి ఆయనను ఆరాధిస్తున్నావా? ఆయన నిజమైన దేవునికి అంగీకరిస్తే మరణమైన యేసయ్యను మనము విడిచిపెట్టాం. ఆయన నిజమైన దేవునికి అంగీకరిస్తే, ఆయన నిజమైన దేవునికి నువ్వు అంగీకరిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా ఆయనను నీవు విడిచిపెట్టావు. కారణం ఏంటి తెలుసా? ఆయన స్వస్థతలు చేయకపోయినా పర్లేదో, నా కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఆయన నాకు నేను అడిగింది ఇవ్వకపోయినా పర్లేదో, నాకు బదులుగా మరణించాడు. ఆయన నేను కోరుకునేది ఇవ్వకపోయినా పర్లేదో, నేను మరణించిన తర్వాత నన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మినవారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు యేసయ్యను ఎలాగ అంగీకరించావు? ఆయనను దేవునిగా, ఆయనను ప్రభువుగా, ఆయనను రక్షకునిగా ప్రభులు వారు అంగీకరించాలని చూస్తున్నాడు తప్ప స్వస్థపరిచేవానిగా కాదు, అద్భుతాలు చేసేవానిగా కాదు, సూచక్రియలు చేసేవానిగా కాదు, లేకపోతే మేలులు చేసేవానిగా కాదు. అది బైబిల్ ఒక మాట ఉంటుంది, యేసు ప్రభువు స్పష్టంగా చెప్పాడు, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ ఆమేన్. హల్లెలూయా. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమా అని ఆలోచించుకోకండి. నాకు ఎప్పుడు ఏమి ఇస్తాడు దేవుడు, ఎప్పుడు పిల్లల్ని ఇస్తాడు దేవుడు, ఎప్పుడు కారు ఇస్తాడు దేవుడు, ఎప్పుడు ఇల్లు ఇస్తాడు దేవుడు, ఎప్పుడు ఏది ఇస్తాడు దేవుడు, ఎప్పుడు బాగు చేస్తాడు దేవుడు అని ఎదురు చూడటం కాదు. మరి ఏమి ఎదురు చూడాలి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన దేవునికి అంగీకరించి ఆయనలో ఉంటే అప్పుడు నీకు అవన్నీ అవి కలగకపోయినా పర్లేదు, ఆయనను మాత్రం విడిచిపెట్టమన్నవారు దేవునికి స్తోత్రం. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానాధిపతి, ప్రేమగలను ప్రభువా నీకే స్తోత్రాలు. వినుడ వాక్యాన్ని మరుదులు నాటిపొచ్చేయండి. నీ కృపను అనుగ్రహించి నీ మహిమను బలపరచండి. నీ బిడ్డలు ఎవరు ఏ నాయన వాక్యాన్ని విన్నారో వారందరి హృదయాల్లో ప్రభువా ఇగో తండ్రి, నీవు నిజమైన దేవుడు అని, రక్షకుడు అని అంగీకరించి నిన్ను నాయన పోలి నాయన నిన్ను స్తుతిస్తూ నాయన నీ కొరకు ప్రాణపెట్టు సహితమై నిన్ను అంగీకరించుటకు సహాయం చేయండి, నిన్ను వెంబడించుటకు సహాయం చేయండి. అయా ఎంతటి కష్టం ఎదురొచ్చినా, ఎంతటి శ్రమలు వచ్చినా నిన్ను పోలు నడుచుటకు సహాయం చేయండి. అయా నిన్ను 10 మందిలోను, సమాజంలో, లోకంలో నిన్ను ఒప్పుకునే ధన్యత వారికి, ధైర్యాన్ని వారికి దయచేయండి. మీ కృపను అనుగ్రహించమని అయా పరలోకపు జీవ గ్రంథముల వారి నాన్న వారి పేర్లు నానా లెక్కించుకున్నకు సహాయం చేయండి. ఎలాంటి శ్రమ వచ్చినా నిన్ను విడిచిపెట్టని ధైర్యమైన విశ్వాసులుగా వారిని బలపరచండి. మీరే మహిమ పొందమని యేసు ఘననామమును బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోం. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు
ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.